పాస్పోర్ట్ అప్లై చేయడానికి సరికొత్త యాప్. ఇక ఈ కష్టాలు చాలు, సింపుల్ టిప్స్తో అప్లై చేయండి. ఇలా ప్రస్తుతం భారతదేశంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగిపోయింది. యువత ఎక్కువగా ఎలాంటి అవసరాల కోసమైనా స్మార్ట్ ఫోన్ని పై ఆధారపడుతున్నారు. దీంతో చాలా వరకు ప్రభుత్వ సంస్థలు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ ప్రారంభించాయి. అలాగే యాప్స్ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకున్న ఫెసిలిటీస్ కూడా కల్పించాయి. తాజాగా విదేశాలకు వెళ్ళడానికి ఉపయోగపడే పాస్పోర్ట్ కోసం కూడా ఆన్లైన్ అప్లికేషన్ పంపేలా కొత్త యాప్ లాంచ్ చేశారు. పాస్పోర్ట్ అనేది జాతీయతకు ధృవీకరణగా పనిచేస్తుంది. ప్రస్తుతం పాస్పోర్ట్ ప్రక్రియను సులభతరంగా చేసేలా ప్రభుత్వం పాస్పోర్ట్ సేవ యాప్ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా పాస్పోర్ట్ ప్రక్రియను ఈజీగా చేసింది. ఈ ప్రక్రియను మరింత సౌకర్యంగా చేయడానికి భారతదేశంలో ఎక్కడి నుంచైనా పాస్పోర్ట్ దరఖాస్తుతో పాటు మొబైల్ ఫోన్లో నుంచి కూడా పాస్పోర్ట్ దరఖాస్తు ఫామ్లను పూరించేలా చేస్తుంది. చర్యలు పాస్పోర్ట్ దరఖాస్తు విధానాన్ని సులభతరం చేశాయి. ప్రస్తుతం పాస్పోర్ట్ సేవ యాప్ను ఉపయోగించడం కొత్త పాస్పోర్ట్ కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఒక్కసారి తెలుసుకుందాం. గూగుల్ ప్లే స్టోర్ లేదా iOS స్టోర్ నుంచి పాస్పోర్ట్ సేవ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యాప్ను ఓపెన్ చేయాలి. కొత్త యూజర్ రిజిస్టర్ ఎంపికపై క్లిక్ చేసి ఆపై డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి కావాల్సిన పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఎంచుకోండి. పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడి మొదలైన అవసరమైన వివరాలను పూరించండి. ప్రత్యేకమైన లాగిన్ ఐడి సృష్టించాలి. ఖాతా కోసం బలమైన పాస్పోర్ట్ని సెట్ చేయండి. ఆపై భద్రత ప్రశ్నను ఎంచుకొని పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే దాన్ని తిరిగి పొందేందుకు సమాధానాన్ని అందించండి. క్యాప్చా కోడ్ నమోదు చేసి సమర్పించుపై క్లిక్ చేయండి ద్వారా కొనసాగించండి. సమర్పించిన తర్వాత ఖాతా యాక్టివేషన్ కోసం ఈ మొబైల్కు ధృవీకరణ లింక్ పంపుతారు. ధృవీకరణ లింక్ క్లిక్ చేసిన తర్వాత దరఖాస్తు కొత్త వెబ్సైట్ పేజ్ వెళ్తారు. ఇక్కడ వారు నిర్ణయించిన కోసం లాగిన్ ఐడి నమోదు చేయాలి. ఖాతా విజయవంతంగా ధృవీకరణ తర్వాత దరఖాస్తు యాప్ను ముగిసివేసి మళ్ళీ ప్రారంభించాలి. ఆపై దరఖాస్తు ఎగ్జిస్టింగ్ యూజర్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. లాగిన్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ను నమోదు చేయండి. ఆ తర్వాత తాజా పాస్పోర్ట్ కోసం దరఖాస్తుపై క్లిక్ చేయండి. అవసరమైన ఫామ్ను పూరించాలి. ఈ యాప్లో అందించిన దశలను జాగ్రత్తగా అనుసరించండి. అవసరమైన రుసుమును చెల్లింపును కొనసాగించండి. చివరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పాస్పోర్ట్ కేంద్రాన్ని సందర్శించండి. అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోండి. అంతే, ఎక్కడి వెళ్లకుండా సింపుల్గా మీ పాస్పోర్ట్ అప్లికేషన్ పూర్తవుతుంది. ఆపై డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ను ప్రింట్ తీసుకొని మీరు ఎంచుకున్న తేదీ అనుగుణంగా ఉన్న పాస్పోర్ట్ కేంద్రానికి వెళ్తే సరిపోతుంది. మరిన్ని టెక్నికల్ వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.